అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నటువంటి అల్పపీడనం కారణంగా రాగల 3 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ విభాగం నుంచి వెదర్ బులెటిన్స్ అనేటివి రావడం జరిగిందండి. ఇక్కడ అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఎక్కువ శాతం వర్షాలు అనేటివి మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయగా, ఇక తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ భాగాలకు, తూర్పు భాగాలకు భారీ వర్షాలు అనేటివి ఉంటాయని వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారం. జూన్ 4వ వారంలోనే ముఖ్యంగా 23వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేటువంటి వర్షాలు అనేవి చూడవచ్చు. ఎక్కువ శాతం వర్షాలు అనేవి మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి ముఖ్యంగా మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు మరియు దక్షిణ కోస్తా ప్రాంతాలకైతే ఎక్కువగా వర్షాలు అనేటివి ఉంటాయని, సో పగటిపూట ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి, సో ఇలా తెల్లవారుజామున వరకు అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. అయితే నేను మీకు ఈ వీడియోలో ముఖ్యంగా 22వ తేదీ నుంచి 23, 24 ఇలా 3 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్తాను. అదేవిధంగా లైవ్ కూడా వేస్తున్నాము. సో లైవ్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తామండి. 24 అవర్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది. సో వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే, సో అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం ఐఎండీ రిలీజ్ చేసినటువంటి శాటిలైట్ ఇమేజ్ కనుక చూసుకున్నట్లయితే, సో మనకు ఈశాన్య బంగాళాఖాతంలో మరియు ఆగ్నేయ బంగాళాఖాతం వరకు అయితే ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి యొక్క కదలికలు అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఈ యొక్క ఉపరితల ఆవర్తనం యొక్క ద్రోణి ప్రభావంతోనే అల్పపీడనం అనేది మన యొక్క కోస్తా తీర ప్రాంతాల్లో ఏర్పడేదానికి అవకాశం అయితే ఉంది. అంటే ఈ యొక్క ఈ ప్లేస్లో అయితే అల్పపీడనం అనేది ఏర్పడబోతుంది అనమాట. ఇలా ఏర్పడినటువంటి అల్పపీడనము ఇలా దిశ మార్చుకొని మన యొక్క మధ్య ఆంధ్రప్రదేశ్ వైపుగా మరియు దక్షిణ తెలంగాణ మీదుగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. లేదా దిశ మార్చుకొని ఉత్తరాంధ్ర వైపుగా మరియు తూర్పు తెలంగాణ మీదుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇలా రెండు వేస్ అనేవి చూపిస్తున్నాయి అనమాట. ఈ 2 దారుల్లో అయితే ఈ యొక్క అల్పపీడనం యొక్క ప్రభావంతో వర్షాలు అనేవి చూడవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే ఇక్కడ మనకు అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే 21 మరియు 22 తేదీల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏ విధంగా రిపోర్ట్స్ అనేవి అందించాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 21 మరియు 22 తేదీల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే రాగల కొద్ది గంటల్లోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఏరియాల్లో ఉన్నటువంటి వర్షాలు, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కడప మరియు నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, నంద్యాల, మార్కాపురం, అదేవిధంగా ఈ యొక్క తిరుపతి, అన్నమయ్య జిల్లా మరియు శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అనేవి చూడవచ్చు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి రాగల కొద్ది గంటల్లోనే ఉన్నాయి 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు. అలానే ఇక్కడ విస్తారంగా వర్షాలు చూడవచ్చండి. ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే విస్తారంగా వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తర భాగాలకు, దక్షిణ భాగాలకు. ఇక్కడ నేను జిల్లాల గురించి అయితే మెన్షన్ చేయడం లేదు. సో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అనేటివి ఉన్నాయండి. సో ప్రతి జిల్లాకు కూడా వర్షం అనేది ఉంది. సో అయితే అధిక శాతం వర్షాలు అనేటివి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ యొక్క ప్రాంతాలకైతే ఎక్కువగా వర్షం అనేది ఉంది. రెడ్ జోన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఈరోజు సాయంత్రం నుంచి అయితే విపరీతమైన భారీ వర్షాలు అనేవి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 23వ తేదీ వాతావరణం ఒకసారి చూద్దాం. 23వ తేదీన వాతావరణం చూసుకున్నట్లయితే ఈ రోజుతో పోల్చుకున్నట్లయితే వర్షాలు అనేటివి కొంచెం తక్కువగా నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చెదురుమదురు వర్షాలు అనేటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. అయితే ఉత్తర తెలంగాణ మీదుగా కొంచెం అధికమైన వర్షాలు అనేటివి 23వ తేదీన మనం చూడవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, విస్తారంగా వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఈరోజు సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్ అయితే భారీ వర్షాలు అనేటివి చూస్తాము. రేపటి రోజుకి కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి వర్షాలను అయితే చూస్తాం. అంటే ఇక్కడ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు అనేవి ఉండబోతున్నాయి. 23వ తేదీన కొంచెం తేలికపాటి వర్షాలు అనేవి మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 24వ తేదీని చూడండి. 24వ తేదీన మళ్ళీ వర్షాలు రివర్స్ అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఏవైతే వర్షాలు ఉత్తర
తెలంగాణను దాటి వెళ్ళినటువంటి వర్షాలు అయితే ఉన్నాయో అవి మళ్ళీ రివర్స్ వస్తున్నాయి అనమాట, మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ వర్షాలు అనేటివి 22వ తేదీన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా మళ్ళీ ఉండబోతున్నాయి అనమాట. అయితే ఈసారి వర్షాలు మాత్రం ఉత్తరాంధ్ర వైపుగా దంచి కొట్టబోతున్నాయి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యము ఈ యొక్క జిల్లాలకు మరియు కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు చూడవచ్చు. అలానే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం మరింత క్లోజ్గా అయితే వచ్చేస్తుంది అనమాట. కోస్తా తీర ప్రాంతానికి చాలా దగ్గరగా రావడం చేత ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అనేవి మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు 24వ తేదీన. ఇక 25, 26, 27, 28 తేదీల్లో కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి రేడార్ యొక్క రిపోర్ట్ ప్రకారము 2 వేస్లో ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేటివి అల్పపీడనాన్ని అయితే చూపిస్తున్నాయి. అవి కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. సో మనకి ఏ విధంగా చెప్తున్నాయంటే, ఒకటి, ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము దిశ మార్చుకొని ఉత్తర ఆంధ్ర వైపుగా టచ్ చేస్తూ తూర్పు తెలంగాణ మీదుగా కూడా వెళ్ళవచ్చు, లేదా దిశ మార్చుకొని మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాల మీదుగా ఇలా దక్షిణ తెలంగాణ మీదుగా కూడా వెళ్ళవచ్చు అనమాట. ఈ 2 వేస్ అయితే ప్రస్తుతానికి అయితే అప్డేట్ చేస్తున్నారనమాట. ఈ 2 వేస్లో మనకు వర్షాలు అనేవి చూడవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారము. సో మనకి ఇంకా 2 రోజులు కనుక గడిచినట్లయితే ఇంకా క్లియర్గా అప్డేట్స్ అనేవి వస్తాయండి. సో కాబట్టి రాగల 24 గంటల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు భయంకరమైన వర్షాలు ఉన్నాయి. మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాల వైపుగా భయంకరమైన వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా వర్షాలు అనేటివి ప్రకాశం, బాపట్ల, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల, ఈ యొక్క కర్నూలు, ఈ యొక్క ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 9 జిల్లాలకు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ మీదుగా మరియు ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకైతే భారీ వర్షాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి అప్డేట్ అయితే వచ్చేసి ఉందండి. సో భారీ వర్షాలు అనేవి మనం చూడవచ్చు అని చెప్పి. సో మీకు ఇంకా కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది రాగల 24 గంటల్లో కొద్ది గంటల్లోనే నేను మీకు లైవ్ అనేది అప్డేట్ చేస్తాను. లైవ్లో అయితే జాయిన్ అవ్వండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది విత్ డిస్ట్రిక్ట్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.